శుభం వ్యాధి శ్రీ గురుభ్యో నమః. వృశ్చిక రాశి వారికి ఆగస్టు 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉందనే విషయాన్ని మనం విశేషం తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. వృశ్చిక రాశి వారికి చూసుకున్నప్పుడు ఏమంటే చతుర్థంలో రాహు, పంచమంలో శనీశ్వరుడు, అష్టమంలో గురు శుక్రులు ఇద్దరు ఉన్నారు. అలాగే భాగ్యంలో బుధాదిత్య యోగం, వ్యాపార యోగం ఉంది. రాజ్యంలో కేతు చాలా బాగుంది. లాభస్థానంలో కుజుడు యొక్క ప్రభావం కూడా చాలా అద్భుతంగా ఉంది చెప్పచ్చు. సో ఇక్కడ మనం చూసుకుంటే గురు యొక్క అనుగ్రహం లేదని ఒక ఆలోచన తప్ప, చతుర్థంలో రాహు యొక్క ప్రభావం, పంచంలో శనీశ్వరుడు ఉన్నాడు కాబట్టి చతుర్థంలో రాహు ఉంటే తల్లిగారి యొక్క ఆరోగ్యం గురించి కొంచెం చూసుకోవాల్సిన అవసరం అంతా ఉంటుంది. ఎందుకంటే ఆరోగ్యంలో చిన్న చిన్న చిరాకులు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. రాహు ఆల్రెడీ అక్కడ ఏడాది వరకు ఉంటాడు కాబట్టి ఏదో ఒక చిరాకు తల్లి వారికి ఇస్తుంది. అలాగే మనం ఇల్లు కొనుక్కోవాలన్నా అలాంటి ప్రయత్నాలు ఏం చేస్తున్నా ఇంటి దగ్గర కూడా కొన్ని చిరాకులు పురాకులు వచ్చే అవకాశం ఉంది. మన స్థిరాస్తి ఏమైనా ఉంటే చేతికి చెక్కడానికి కొంతవరకు సమయం పడుతుంది. అంతే వంశపారంపర్యంగా వచ్చే ఆస్తులు ఉంటాయి, అవి కొంచెం చిక్కుల్లో పడే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఇవన్నీ ఒక వద్దు ఉద్యోగరీత్యా చేసే ప్రయత్నంలో సక్సెస్ఫుల్ కనబడుతుంది. ఒక 15-20% హైక్స్ వచ్చే అవకాశం ఉంటుంది. మీరు ప్రశాంతంగా ఆలోచించి ఉద్యోగం కోసం అప్లై చేయగలిగితే సక్సెస్ అనేది ఎక్కడ ఆగదు. అలాగే వ్యాపార విషయంకి వచ్చినప్పుడు కూడా ఐటీలో కానీ, సాఫ్ట్వేర్ కంపెనీలో కానీ, స్టార్టప్ కంపెనీ పెట్టాలనుకున్నా, లేకపోతే సెల్ఫ్ ఓరియంటెడ్ బిజినెస్ చేయాలనుకున్నా, ఈవెంట్ మేనేజ్మెంట్ చేయాలనుకున్నా, రకరకాల వ్యాపారాలు ఇవ్వాలన్నా, డిజిటల్ మార్కెటింగ్ అనుకోండి, ఇలాగ రకరకాల వ్యాపారం ఏది ఆరంభించినా కూడా నష్టపోయే అవకాశం లేదు. ఆరంభం అయితే చేసుకోవచ్చు. ఎందుకంటే బుధాదిత్య యోగం భాగ్యస్థానం ఉంది. విదేశాల్లో కూడా మనం వ్యాపారం మొదలుపెట్టచ్చు, 9వ ఇంట్లో ఉంది కాబట్టి. సో అటువంటి ప్రయత్నాలు విదేశాల్లో ఉండే వ్యక్తులు కూడా నేను చెప్తున్నాను, ఇది అటువంటి ప్రయత్నాలు కూడా చేయండి. సక్సెస్ అనేది ఫాలోస్ యూ అని చెప్పడానికి అవకాశం ఉంది. ఇంకా ట్రేడింగ్ చేసుకునేటప్పుడు లక్కీ నెంబర్ 3 పాజిటివ్గా పనిచేస్తుంది. తర్వాత శుభవార్తలు వింటారు, శుభమైన కార్యంలో పాల్గొంటారు, పెద్దరికం ఇస్తారు. మీకు గౌరవప్రదంగా మీ యొక్క విలువలకి ఏమాత్రం ఇబ్బంది పడకుండా జీవన విధానం 15 రోజులు కనబడుతుంది, గడుస్తుంది కూడా. అలాగే మనము విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్న విద్యార్థులకి చక్కటి అనుకూలమైన వాతావరణం కనబడుతుంది. అలాగే విదేశాల్లో చదువుకున్న విద్యార్థులకి ఉద్యోగరీత్యా చేసే ప్రయత్నాల్లో కూడా చక్కటి సఫలీకృతమయ్యే అవకాశం బాగానే కనిపిస్తుంది. ఇవన్నీ ఒక ఎత్తుగా ఉంటుంటే విశేషంగా చెప్పుకోవాలంటే విదేశాలకు వెళ్ళి ఉద్యోగరీత్యా సెటిల్ అవ్వాలనుకున్న వారికి కూడా కొంత అనుకూలమైన వాతావరణం కనిపిస్తుంది. వృశ్చిక రాశి వారికి ఏమాత్రం భయపడక్కలేదు, అదంతా బాగానే ఉంది. ఇక ట్రేడింగ్ చేసుకునేటప్పుడు మనం అనుకున్నట్టుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద, అగ్రికల్చర్ ల్యాండ్స్, ఆర్గానిక్ ఇండస్ట్రీస్ మీద ట్రేడింగ్ చేసుకుంటే వెళ్ళండి. లక్కీ నెంబర్ చూస్తే 3 పాజిటివ్గా పనిచేస్తుంది మీకు. ఇంకా మంత్రం దగ్గరకు వచ్చినప్పుడు ఇక్కడ ఆరోగ్యరీత్యా ఎటువంటి ఇబ్బందులు అయితే కనబడట్లే కాదు. పంచమంలో శనీశ్వరుడుగా పిల్లల పనులు ఏమైనా ఉంటే అందులో కొంచెం డిలే చేస్తుంటాడు కాబట్టి, అష్టమంలో గురు శుక్రులు ఇద్దరూ ఉన్నారు కాబట్టి ఇక్కడ మనం ఆరోగ్యానికి వచ్చినప్పుడు మేధా దక్షిణామూర్తి మహామంత్ర సాధన చేసుకుంటూ వెళ్ళండి. విశేషంగా ఆరోగ్యంలో ఎటువంటి ఇబ్బంది కలగదు. కానీ మంత్రం అనేది శరణ్యం. సాధారణంగా వృశ్చిక రాశి వారికి నేను విశేషంగా అదే మంత్రం చెప్తుంటాను, దాన్ని అలా కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళండి. అది కొంతవరకు ఒక మార్గాన్ని చూపిస్తుంది. ఈ అష్టమ దోషం కానీ లేకపోతే మీకున్న వ్యయంలో ఉన్న గ్రహాలు ఉంటే వాడి దోషాలు కూడా తగ్గించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ గురుమంత్ర సాధన చేసుకుంటూ వెళ్ళగలిగితే డెఫినెట్గా రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.